ప్రైజ్ ద లార్డ్. జనవరి 3వ తేదీ 2025. ఈరోజు దేవుని వాగ్దానము. నోటిని నాలుకను భద్రము చేసుకొనువాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. సామెతల గ్రంథము 21వ అధ్యాయం 23వ వచనం. ఈ వాక్యం ద్వారా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నోటిని నాలుకను భద్రం చేసుకోవటం అంటే దేనికి ఈ నోటిని వాడాలి, ఈ నాలుకను వాడాలి అని తెలుసుకోవటమే. కొంతమంది కోపంలో ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు, తొందరపాటులో మాట్లాడుతుంటారు, కంగారులో ఎలా అంటే అలా మాట్లాడుతూ ఉంటారు. ఎదుటివారు ఎలాంటి వారని అవగాహన లేకుండా మాట్లాడేస్తూ ఉంటారు. మన నోటిని ఎలా ఉపయోగించుకోవాలో, మన నోటిని ఎలా పరిశుద్ధపరచుకోవాలో బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. పరిశుద్ధమైన మాటలు నీ నోటికి రావాలని, అపవిత్రమైన మాటలు నీ నోటికి రాకూడదని బైబిల్ చెప్తుంది. చాలామంది వారి నోటి మాటల వలన, తొందరపాటు మాటల వలన ఎన్నో కష్టాలు కొని తెచ్చుకుంటూ ఉంటారు. మన నోటిని మనం భద్రం చేసుకున్నట్లయితే శ్రమల నుండి మనం తప్పించబడతాం. శ్రమల నుండి మన ప్రాణాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న నీవు ఎలా మాట్లాడుతున్నావు? క్రైస్తవులమని చెప్పుకుంటున్న మనము ఎలా మాట్లాడాలంటే, విస్తారముగా మాట్లాడకూడదు, తగినంత మాత్రమే మాట్లాడాలి. వినేవారికి మేలు కలిగే విధంగా, క్షేమం కలిగే విధంగా మన మాటలు ఉండాలి. దైవికమైన మాటలు మాత్రమే మనం మాట్లాడాలి. బలహీనమైన స్థితిలో ఉన్న వారిని బలపరిచేవారిగా మనం మాట్లాడాలి. ఇతరులను ప్రోత్సహించే మాటలు మనం మాట్లాడాలి. వ్యర్థమైన మాటలు, సరసోక్తులు, బూతులు మనం మాట్లాడకూడదు. పోకిరి మాటలు, పుకారులు, అపవిత్రమైన మాటలు మన నోటికి రాకూడదు. కాబట్టి మన నోటిని మనం భద్రం చేసుకుంటూ శ్రమల నుంచి మన ప్రాణమును మనం కాపాడుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను కామెంట్ రూపంలో మాకు తెలపండి. గాడ్ బ్లెస్ యూ.